ఇంకా ఆలోచిస్తున్నారేంటి? అతను అంతగా మంచిది కాదు అని చెప్పాడు కదా. పదండి, తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడి దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలా? మనం స్టార్ట్ అయ్యి చాలా దూరం వచ్చేసాం కదా. మీ ఇద్దరు ఊరుకోండి. ఎంత దూరం వస్తే ఏంటి, ఇలాంటి శకునాలు నిజంగానే మంచివి కాదు. శంకర్ గారు, ఈ ఊరి ప్రోగ్రాం క్యాన్సిల్ చేసేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం పదండి. ఆ పండుగ ఏదో ఇంటి దగ్గర చేసుకుందాం. అది కాదు గౌరీ గారు, విలేజ్లో అన్ని ఏర్పాట్లు చేశాం కదా. ఊళ్ళో వాళ్ళందరికీ మనం వస్తామని కూడా చెప్పేశాం. వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అబ్బాయి, వాళ్ళంతా వెయిట్ చేస్తూ ఉంటారని మనం రిస్క్ తీసుకోలేం కదా. కొన్ని సెంటిమెంట్స్ ఫాలో అవ్వాలి. లెట్స్ గో బ్యాక్. ఇంకా చేసేదేముంది, పదండి పోదాం. ఒక్క నిమిషం. కొత్తగా పెళ్లైన జంటకి ఇలాంటి శకునాలు ఎదురైతే వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అది పక్కన పెట్టండి. కానీ అక్కీ వాళ్ళకి కొత్తగా పెళ్ళయింది. వాళ్ళ తాత ముత్తాతలు కట్టించిన గుడి ఆ ఊళ్ళో ఉంది. ఆ దేవత ఆశీర్వాదం తీసుకోవాలని కదా మనందరం ఇక్కడికి వచ్చింది. అది వదిలేసి వెనక్కి వెళ్ళిపోదామంటారేంటి? నిజమే శంకర్, ఆ గుడిలో ఆశీర్వాదం తీసుకుంటే వర్ధన కుటుంబ పూర్వీకుల ఆశీస్సులు లభించినట్టే. నాకు కూడా ఆ గుడిలో మొక్కుబడి ఉంది. రవితో పెళ్లి జరిగితే ఇద్దరం కలిసి దర్శనం చేసుకుంటామని మొక్కుకున్నాం. విన్నారుగా, మరి అక్కి మొక్కుబడిని అలాగే వదిలేచ్చా? అవుననుకోండి, కానీ మనసులో ఏదో అనుమానంగా ఉంది. గౌరీ గారు, ఏ విషయం గురించైనా మనం అనవసరంగా ఎక్కువ ఆలోచించామనుకోండి అలాగే ఉంటుంది. ఏ దిగులు లేకుండా అందరం కలిసి దేవుడి మీద భారం వేసి ముందుకెళ్ళిపోదాం. అప్పటికీ ఏదైనా ఇంకో అపశకునం ఎదురైందనుకోండి, అప్పుడు కావాలంటే రిటర్న్ అవుదాం. రోడ్ అన్నాక యాక్సిడెంట్లు అవ్వడం, మనుషులకు దెబ్బలు తగలడం ఇవంతా కామన్. పదండి వెళ్దాం, పదండి. సండే సార్, పదండి. ఆర్ యు షూర్ శంకర్? ఈ శకునం మంచిది కాదేమో, ఒకసారి ఆలోచించు. అయ్యో సండే సార్, మీరు కూడా ఏంటి ఇలా అయిపోయారు? అసలు ఇది యాక్సిడెంటే కాదు. యాక్సిడెంట్ కాదా? ఏంటి సండే సార్, నమ్మబుద్ధి కావడం లేదా? సరే, ఊరోళ్ళు చెప్పినట్టుగానే ఇది యాక్సిడెంట్ అయితే కారు ఎటువైపుగా ఉండాలి? ఈ సింగిల్ రోడ్ లో స్ట్రైట్ గా వస్తున్న కారు రైట్ లో ఉన్న బైక్ ని గుద్దితే ఉంటే రైట్ కైనా ఉండాలి, లేదా లెఫ్ట్ కైనా ఉండాలి. కానీ కార్ ఎక్కడుంది? ఇలా రోడ్డుకు అడ్డంగా ఉంది. అంటే ఇది ఎవరో కావాలనే ప్లాన్ చేసిన ప్లాన్. పైగా బైక్ కింద పడింది. ఎక్కడైనా పెట్రోల్ లీక్ కానీ లేదా దెబ్బలు తగిలినోడి రక్తపు మరకలు కానీ ఏమైనా కనిపిస్తున్నాయో చూడండి. ఎక్కడ ఏ ఆనవాళ్లు లేవు. పైగా ఆ బానెట్ చూడండి, దాని కిందెవరో రాయి పెట్టారు. సో ఇదంతా మనల్ని ఎవరో ఊళ్ళోకి రాకుండా అడ్డుపడ్డానికి చేస్తున్న కార్యక్రమం అన్నమాట. మై గాడ్. అంతేకా సార్, ఆ ఊళ్ళో వాళ్ళు మాటలు మాట్లాడినప్పుడు కనీసం ఎవరిలో అయినా ఇంత టెన్షన్ కనిపించిందా? లేదు. చాలా తీరుబడిగా 4 మాటలు చెప్పాలి కాబట్టి చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆలోచించండి, ఇది యాక్సిడెంట్ అంటారా, కావాలని ప్లాన్ చేసిందంటారా? కరెక్ట్ శంకర్, భలే కనిపెట్టావు. మాయా, మీ అన్నయ్యది పీతబుర్ర అనుకుంటా. ఏదైనా ప్లాన్ చేస్తే కాస్త పర్ఫెక్ట్ గా లాజికల్ గా ప్లాన్ చేయమని చెప్పు. దిస్ ఇస్ వెరీ సిల్లీ, యునో. సండి సార్, పదండి వెళ్దాం. బాబు, కొత్త పెళ్లి కొడుకా, ఏ ఇచ్చిన క్లారిటీ సరిపోలేదా? దా కారెక్కు. అన్నయ్య ఒక్క పని కూడా సరిగ్గా చేయడు. మాయా, పద. కమింగ్.
నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఫస్ట్ కార్ నార్మల్ గా పాస్ అయి వెళ్ళిపోయిన తర్వాత శంకర్ అక్కి వాళ్ళ కారు వచ్చే ముందు రాళ్ల మధ్యలోకి ఈ గాజు పెంకులు విసరండి. రెడీ రెడీ. ఏంటి సార్ ఏమైంది? ఏదో సౌండ్ వచ్చినట్టుంది. అవును, చూస్తాను శంకర్. రే పారిపోండ్రా. పదరా.